నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. విషాదాంతమైన ఒంగోలు వాకర్స్ క్లబ్ కార్తీక విహారయాత్ర. ఒంగోలుకు చేరిన మృతదేహాలు, కన్నీటి పర్యంతమైన నగరం. విజయవాడ కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. నయన మనోహరంగా సాగిన కార్తీక బృంద నర్తనం. కళలు భారతీయ సంస్కృతిలో అంతర్భాగమన్న అడిషనల్ ఎస్పీ ఉదయరాణి. ఇంకా కొద్ది గంటల్లోనే గమ్యస్థానాలకు పయనమదామనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలు సందర్శించి తిరుగు ప్రయాణంలో తిరిగి లోకాలకు వెళ్తామని వారు ఊహించి ఉండరు. ఒంగోలు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విహారయాత్రకు వెళ్లిన వారి జీవితం విషాదయాత్రగా ముగిసింది. కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏడాది ఒంగోలు రంగారెడ్డి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాలోని మరియు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఆనవాయితీగా ఉంది. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా 60 మందితో ఆదివారం 2 బస్సుల్లో వెళ్లిన వారిలో కొంతమంది తిరిగి రాని లోకాలకు వెళ్లటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం, విషాదం నింపింది. విహారయాత్రలో నిర్ణయించిన ప్రదేశాలన్నీ చూసిన అనంతరం చివరి ప్రయాణంలో భవానీ ద్వీపంలోని పవిత్ర సంగమం దగ్గర జలహారతి తిలకించేందుకు 30 మందితో బోటు ఎక్కారు. ఆ సమయంలో బోటు మునిగిపోవడంతో ఒంగోలుకు చెందిన 17 మంది చనిపోవటం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. రంగారెడ్డి చెరువు వాకర్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు, ప్రముఖ నాయకుడు జట్టి ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు చంటి కోటేశ్వరరావు చనిపోవటం వాకర్స్ మిత్రులను తీవ్రంగా కలిచివేసింది. చంటి కోటేశ్వరరావు, ఆయన సతీమణి కూడా మృత్యువాత పడటం విషాదాంతం. కళ్ల ముందే భార్యను కోల్పోయిన భర్త, భర్తను కోల్పోయిన భార్య, కుటుంబ సభ్యులను కోల్పోయిన బంధువుల రోదనలు చూసి కృష్ణమ్మ గొల్లుమంది. ఒకే కుటుంబంలో భార్యను, బిడ్డను కోల్పోయి మాట ఆక నిశ్చేషుడైన భర్త కోటిడిని చూస్తుంటే సూపుర్ల గుండె బరువెక్కింది. కుమార్తె శవాన్ని చూసి గుండె పగిలి నేల కొరిగింది ఓ తల్లి. ఒంగోలు చరిత్రలోనే ఇంతటి పెను విషాదం ఎప్పుడూ జరగలేదనే చెప్పాలి. విజయవాడ కృష్ణానది పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలకు వెళ్లి బోటు ప్రమాదంలో చనిపోయిన వారిలో జట్టి ప్రభాకర్ రెడ్డి, ఎస్ కోటేశ్వరరావు ఆయన భార్య వెంకాయమ్మ, పసుపులేటి సీతారామయ్య ఆయన సతీమణి రమణమ్మ, నారాయణరాజు, బోసరపల్లి వెంకటేశ్వర్లు, అరవపల్లి గురునాథం, వి బిందుశ్రీ, దాచర్ల భారతి, కుసుమ, పెంట్యాల సుజాత, కటారి సుధాకర్ ఆయన భార్య భూలక్ష్మి, లలితలు బోటు ప్రమాదంలో కన్నుమూశారు. విషాదం ఏంటంటే ఒంగోలు పబ్లిక్ స్కూల్ ప్రాంతంలో నివసించే కూతురు లలిత మృతిని తట్టుకోలేక మృతదేహాన్ని చూసి గుండె చనిపోయిన తల్లి ఉదాంతం మరొక విషాదం. ఈ విషాద వార్త తెలుసుకున్న వాకర్స్ రంగారెడ్డి చెరువు కట్టపైకి చేరి చనిపోయిన వారితో తమ ఉన్న అనుబంధాన్ని తలుచుకొని కన్నీటి పరింతమయ్యారు. మృతుల ఇళ్ల వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇటువంటి దుర్ఘటన మరెవ్వరికీ జరగకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రమాద ఘటనలో చనిపోయిన మృతులకు సంతాపం, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని సత్య న్యూస్ యాజమాన్యం, సత్య న్యూస్ సిబ్బంది తెలియజేస్తున్నారు.
60 మంది 2 బస్సులో బయలుదేరాం సార్. ఇక్కడ నుంచి నిన్న బయలుదేరిన తర్వాత అక్కడ అమరావతి వెళ్ళాం 9 వెళ్ళి అందరం కలిసి అక్కడ 60 మంది స్నానాలు చేసి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడే టిఫిన్ చేసి 12 గంటలకు బయలుదేరాం. మధ్యలో భోజనం చేసి 4 గంటలకు విజయవాడ చేరాం. ఆ భవానీ ఘాట్ దగ్గరకు ఎక్కిన తర్వాత 4:30కి ఎక్కాం బోట్. ఇది ఎక్కిన తర్వాత 5:20 కల్లా పడిపోయింది. అడిగాము, దీనికి అవసరం లేదులే, మా దగ్గర లేవు అన్నారు. మీకు అవసరం లేదులే అన్నారు. కానీ ఇంత మొత్తం దాదాపు 38 మంది, దగ్గర 40 మంది ఉన్నాం. ఒంగోలు 32 మంది ఉన్నారు. మొత్తం దాదాపు వచ్చారు సార్ 15 మంది దాకా వచ్చారు. 15-16 మంది వచ్చారు అంతే. ఉన్నది దాంట్లో. మిగతా వాళ్ళని మేము కింద పడినప్పుడు మాకు సైడ్న అందరూ రాలేదు సార్. ఇటు చుట్టుపక్కల ఉన్నారు, ఇట్లా ఉన్నారు కానీ ఒక సైడ్కి ఎవరు రాలేదు. పడిపోయినాక ఇంకా అందరూ ఒక పక్క పడి ఉంటారు. ఇటు పడింది కదా. మేము బయటకేం కాదు, అక్కడ కింద పడిపోయిన తర్వాత మేము 2-3 ములకలు వేసి ఇట్లా పాకులాడుతుంటే ఒక కడ్డీ దొరికింది. దాని తర్వాత అట్నే ఒక అరగంట చెప్పిన తర్వాత వేరే ఒక బోట్ వచ్చి మమ్మల్ని ఎక్కించుకొని అది ఇమీడియట్గా కన్నా వేరే వెహికల్స్ కానీ వస్తుంటే మాత్రం అందరూ బతికేవాళ్ళు. అది ఇమీడియట్గా రాలా. అరగంట తర్వాత ఒక చిన్న బోట్ వచ్చింది. ఆయన యొక్క ఆధ్వర్యంలో, వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము నిన్నటి రోజున 6 గంటలకు బయలుదేరి అమరావతి వెళ్ళాము. అమరావతిలో దేవుడి దర్శనం చేసుకొని అక్కడి నుంచి నేను వెనక్కి రావడం జరిగింది కొన్ని కారణాల వల్ల. మిగతా వాళ్ళంతా కూడా అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడలో భవానీ ద్వీపం వెళ్ళాలని చెప్పేసి వెళ్ళారు. 4:30కు అట్లా బయలుదేరి భవానీ ద్వీపం చూసుకొని తిరిగి వచ్చే సమయంలో బోటు మ్యాట్లో ఇరుక్కొని రాలేక సైడ్కి ఒరిగిపోయి అందరూ ప్రమాదానికి గురయ్యారు. వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివాడు. ఆర్టీసీలో రీజనల్ సెక్రటరీ చేశాడు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చేశారు. ప్రజెంట్ ఇప్పుడు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంటు, ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆయనతోటి నాకు 40 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. మంచి స్నేహితుడు, మంచి వ్యక్తిగతంగా అందరికీ సహాయం చేసేటువంటి మనస్తత్వం, మంచి హృదయము, మంచివాడు. తరహాలో అందరూ కూడా ఒక 20 మంది దాకా ఒంగోలు చనిపోవటం చాలా దురదృష్టకరం. మేమందరం కూడా ఈ చాలా భయాందోళనలతో చాలా బాధపడుతూ ఉన్నాం. ఇలా ఎందుకు జరిగిందో, ఆ దేవుడు ఇలా ఎందుకు చేశాడో కూడా మాకేం అర్థం కావట్లేదు. మన కోటేశ్వరరావు గారు ఈ మధ్యకాలంలో ఒక 6 నెలల క్రితం ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. ఆయన ప్రెసిడెంట్గా అయిన తర్వాత చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఈ కార్యక్రమం కూడా కంపల్సరీ చేయాలి, ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది, తప్పకుండా వెళ్ళాలి, కార్యక్రమం బాగా జయప్రదం చేద్దామని చెప్పడం జరిగింది. దీని మీద ఈ సంవత్సరం ఒక 50 నుంచి 60 మంది దాకా వెళ్ళడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇలా జరగడం అనేది ఎవరు ఊహించలేదు. కనుక అతని ఆత్మ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా, మా వాకర్స్ మిత్రులు అందరూ, చనిపోయిన వాళ్ళందరూ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తారు. మరి ఆ బోట్లు సరైనటువంటి రక్షణ చర్యలు లేకపోవడం వల్ల ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని బోట్లో ప్రయాణించినటువంటి ప్రత్యక్ష సాక్షులు, బాధితులు చెప్తా ఉన్నారు. ఆ బోటు తిరగబడినప్పుడు అంచులు పట్టుకొని ఆహాకారాలు చేస్తుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా సుమారు 30 గంట వరకు ఎవరు కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళు వచ్చి చిన్న బిడ్డలతో సహా అందరినీ కొంతమందిని కాపాడటం జరిగింది. ఇది ఏమైనా కోటేశ్వరరావు గారి మరణం, వారి సతీమైన మరణం జీర్ణించుకోలేంది, చాలా ఇబ్బందికరమైంది. ముఖ్యంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మాకు గురువృద్ధుడు ఆయన. ఈ జిల్లాలో ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీని, మరి ఆయన ఆ ఆర్టీసీ ఎంప్లాయీస్ అభివృద్ధికి మరి చివరిదాకా పనిచేశాడు. మా అందరికీ ఎంతో సలహాలు, సూచనలు, అలా ఒక్కోసారి ఇబ్బంది వచ్చినప్పుడు ఆయనకి చెప్పుకుంటే ఆ యూనియన్ సమస్యని
ఆయన 5:45కి టీవీలో వార్తలు చూసి ఆయన కోసం ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు. ఇతరుల కోసం ఫోన్ చేసినప్పుడు కలవలేదు. తర్వాత బయట ఉన్నటువంటి ఇంకొక ఆయన పోయిన వాళ్ళు ఒక ఆయన ఫోన్ చేస్తే ఇట్లా జరిగిందని చెప్తే తర్వాత టీవీలో వార్తలు చూసి నేను కూడా విజయవాడ వెళ్ళటం అనేది జరిగింది. చనిపోయినటువంటి వాళ్ళలో కోటేశ్వరరావు 25 సంవత్సరాల నుంచి నాకు అంటే నేను ఈ ప్రాంతంలోనే ఇంటి పక్కనే ఉంటున్నాను 25 సంవత్సరాల నుంచి. ఈ ప్రాంతంలో అందరికీ ఒక రకంగా అందరినీ నిరంతరం ప్రతి వాళ్ళని పలకపోయినా పలకరించుకొని కాసేపు కూర్చొని మాట్లాడి పోయేటువంటి స్నేహ స్వభావి. అట్లనే సహాయం చేయటంలో కూడా హాస్పిటల్స్ విషయంలో కానీ, ఆర్టీసీ టికెట్ల విషయంలో కానీ, ఏ విషయంలో కూడా బ్యాంకుల విషయంలో కానీ నిరంతరం సహాయం చేసేవి. విజయవాడలోని కృష్ణానది ఫెర్రీ ఘాటు వద్ద జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు చెప్పారు. ఈ ప్రమాద ఘటనకు బాధ్యులైన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని వారు చెప్పారు. ఒంగోలు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విహారయాత్రకు వెళ్లి కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన 17 మంది కుటుంబాలను రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు, ఒంగోలు శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు దామచల జనార్దన్, జిల్లా కలెక్టర్ వాడ్రే వినయ్ చంద్ పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తక్షణ సాయం కింద 50,000 రూపాయల చొప్పున అందించారు. చంద్రన్న బీమా ఉన్నవారికి 10 లక్షలు, ఇతరులకు 8 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను 2 రోజుల్లో అందజేస్తామని చెప్పారు. ఈ ప్రమాదంపై చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారని, దీనిపై ఐఏఎస్, ఐపీఎస్ సీనియర్ అధికారులతో విచారణకు ఆదేశాలిచ్చారని చెప్పారు. సమగ్ర నివేదిక అందిన తర్వాత ప్రమాద కారకులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మృతుల కుటుంబ సభ్యులు ఆత్మస్థైర్యంతో ఉండాలని సూచించారు. ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, డీఎస్పీ బి శ్రీనివాసరావు, తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు కొమ్మూరు రవిచంద్ర, సిరిగిరి రంగారావు, టి అనంతమ్మ, ఆర్ల వెంకటరత్నం, మహిళా కమిషన్ సభ్యురాలు తమిశెట్టి రమాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు వాకర్స్ క్లబ్ సంబంధించి ఈరోజు నిన్న విజయవాడలో జరిగిన పడవ బోల్టా పట్టడం వల్ల 14 మంది చనిపోవటం, వాటిని ఈరోజు ఒంగోలుకి తీసుకురావటం జరిగిన డెడ్ బాడీస్ మొత్తం ఇక్కడికి వచ్చి వారిని కూడా మేము ఈరోజు వారి ఇంటికి వచ్చి వారిని పలకరించడానికి ఇక్కడ రావడం జరిగింది. చాలా బాధాకరం, చాలా బాధపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి ఎవరైతే లైసెన్స్ లేకుండా ఈరోజు ఆ బోటు నడిపారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోబోతున్నాం. కమిటీని కూడా వేసి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించి డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకొని ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని బోట్ సంబంధించిన ఓనర్స్ కానీ వారి వెనక ఎవరైనా ఉంటే ఏదైనా ఎంత పలుకుబడి కలిగిన లీడర్ ఉన్నప్పటికీ అదే ప్రకారం టూరిజం సంబంధించిన అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. సీఎం గారు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలందరూ కూడా ఆత్మశాంతి చేకూరాలని, ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా ఒకే టౌన్లో ఒంగోలు పట్టణంలో ఈరోజు 14 మంది డెడ్ బాడీలు రావటం అంటే చాలా బాధాకరంగా ఉంది. అందువల్ల గవర్నమెంట్ కూడా, ముఖ్యమంత్రి గారు కూడా రాత్రి అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే చంద్రన్న బీమా ఉన్న చనిపోయిన వ్యక్తులకు 10 లక్షల ఎక్స్గ్రేషియో, అట్లానే చంద్రన్న బీమా లేని చనిపోయిన వ్యక్తులకు 8 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో కూడా రాత్రి ప్రకటించడం జరిగింది. ఈరోజు సీఎం గారు కూడా ఆ ప్రమాద ఘటనా స్థలాన్ని కూడా ఆల్రెడీ రీచ్ కావడం జరిగింది. ఇక్కడ ఒంగోలులో కూడా వీరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఏదైనప్పటికీ భగవంతుడిని నేను ఒకటే కోరుతున్నాను, ఆ కుటుంబాలకి ఒక మంచి ఆత్మస్థైర్యం, ధైర్యంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను. ఎప్పుడూ జరగలేదు ఈ విధంగా. నిన్న అంతా కూడా వాకర్స్ క్లబ్ వాళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ గెట్ టుగెదర్గా వాళ్ళు వెళ్తే ఒకే ఫ్యామిలీలో ఇద్దరు అలా చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదైనా కూడా సంఘటన జరగకుండా ఉండాల్సింది జరిగింది. దీనివల్ల వాళ్ళందరూ కూడా కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా పలకరించడానికి, ఒకరైతే వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోవటం, ఒకే కూతురు
అదేవిధంగా ఆమెను కూడా పలకరించి ఈ విధంగా చూసుకొని వెళ్ళడానికి మేమంతా కూడా వచ్చాం, నేను మంత్రి గారి అందరివి. దానికి ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా 50,000 రూపాయలు ఒక్కొక్కరికి ఈరోజు ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం కింద వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. తర్వాత ఎవరైతే దీంట్లో చంద్రన బీమాలో ఉన్నారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేటట్టుగా, అదేవిధంగా 8 లక్షలు చంద్రన బీమా లేని వారికి 8 లక్షలు ప్రభుత్వ సహాయం ఇమీడియట్గా ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారంగా ఈరోజు ఏ చేయాలో అనేది ముందు ఈ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఏదైనా కూడా ఈరోజు అక్కడ జరిగిన విషయాలు ఇంకా కూడా మనకి తెలియలేదు. దాని మీద ప్రభుత్వం కూడా ఒక ఎంక్వైరీ చేసింది. దాన్ని ఏ విధంగా లోపు జరిగిందో దాన్ని చూసుకొని తక్షణం వాళ్ళ మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు అనేది కూడా మేము కూడా నిన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు అవి కూడా చెప్పాం. ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక సీరియస్గా ఉన్నారు. దీనికి ఏ విధంగా లైఫ్ జాకెట్స్ కూడా లేకుండా వాళ్ళని ఎక్కించుకున్నారు, ఇవన్నీ కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి దాని మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని అవసరమైతే అధికారులను కూడా సస్పెండ్ చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైనా ఈరోజు వాళ్ళ కుటుంబం ఎంతో దుఃఖంలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా ప్రకటన సానుభూతి తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళని అన్ని విధాలుగా కూడా రేపు భవిష్యత్తులో కూడా మేము ఆదుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒంగోలు వాకర్స్ క్లబ్కి సంబంధించి నేను ఇబ్రహీంపట్నం పెర్రీలో జరిగిన దుర్ఘటన మనందరికీ తెలిసిందే. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం మొత్తం ఒంగోలు నుంచి 17 మంది చనిపోవటం జరిగింది. అయితే నిన్న రాత్రి వరకు ట్రేస్ అయిన బాడీస్ అన్నిటికీ పోస్ట్మార్టం కంప్లీట్ చేసి 15 బాడీస్ని ఈరోజు ఉదయానికే షిఫ్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి అందజేయటం జరిగింది. మిగతా 2 బాడీస్ ఈరోజు మార్నింగ్ ట్రేస్ అయినాయి. వాటిని కూడా పోస్ట్మార్టం కంప్లీట్ చేసి త్వరితగతిన వాళ్ళ ఫ్యామిలీస్కి బాడీస్ అందించే కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేపట్టింది. ముఖ్యమంత్రి గారు తక్షణ సహాయం కింద 50,000 రూపాయలు కుటుంబాలకు అందించమని చెప్పారు. బ్యాలెన్స్ ఎక్స్గ్రేషియా అమౌంట్ కూడా 1 or 2 డేస్లో క్లియర్ చేసి ఫ్యామిలీస్కి అందించడం జరుగుతుంది. జిల్లా యంత్రాంగం తరపున వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని అధికారుల అలసత్వం వల్లే విజయవాడ ఫెర్రీఘాట్ పడవ ప్రమాదం సంభవించిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఇతోధికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ కృష్ణానదిలోని ఫెర్రీఘాట్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. మృతదేహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వాటి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు కేవలం 8-10 లక్షల పరిహారం ప్రకటించడం భావ్యం కాదని, కనీసం 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కటారి శంకర్, సింగరాజు వెంకట్రావు, నత్తల భీమేష్, కోలా ప్రభాకర్, కేవీ రమణారెడ్డి, గంగాడి సుజాత, చుండూరు రవిబాబు ఇంకా పలువురు పార్టీ నాయకులు బాలినేని వెంట ఉన్నారు.
చాలా దురదృష్టం. మరి మన ఒంగోలు సంబంధించినట్టు అందులో కూడా పడవ ప్రమాదంలో చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లే ఇది జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మరి పడవకి దానికి పర్మిషన్ లేకుండా బోటు నడపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా విషయంలో ప్రభుత్వం చాలా తక్కువ ప్రకటించడం కరెక్ట్ కాదు. దాదాపు 20 లక్షల రూపాయల మినిమం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఈ ఒక యాక్సిడెంట్ అయితే అప్పుడు మేము మైన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు దాదాపు క్వారీలో జరిగే యాక్సిడెంట్లో అప్పుడు దాదాపు 20 లక్షల దాకా గీయటం జరిగింది. అట్లనే వీళ్ళు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులు అందరూ కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. వాళ్ళు వచ్చి వీళ్ళందరూ పరిశీలించి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి కోరుకుంటాం. విజయవాడలోని కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కెవి రమణారెడ్డి, కోలా ప్రభాకర్, వెంకటేశ్వరరావు, తోటపల్లి సోమశేఖర్, తాళ్లూరు జడ్పీటీసీ వెంకటరెడ్డి తదితరులు ఎంపీ వైవి సుబ్బారెడ్డి వెంట ఉన్నారు. ప్రకాశం జిల్లా అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో 70 ఏళ్లు దాటిన అర్చక వయోవృద్ధులను సన్మానిస్తున్నట్లు నిర్ణయించినట్లు అర్చక సమాఖ్య అధ్యక్షులు ఎంవి శ్రీనివాసాచార్యులు తెలియజేశారు. అర్హులైన వయో అర్చకులు ఈ నెల 30వ తేదీలోపు తమ బయోడేటాతో అర్చక సమాఖ్యకు అందజేయాలని వారు కోరారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. కళలు భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని అడిషనల్ ఎస్పీ ఉదయరాణి అన్నారు. ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. గాయత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ఒంగోలు చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్తీక బృంద నర్తన అద్భుతంగా కొనసాగింది. నళినీ ప్రియ కూచిపూడి నృత్య అకాడమీకి చెందిన సుమారు 50 మంది నృత్య కళాకారులు కార్తీక నృత్యంతో ఆ పరమేశ్వరునికి నీరాజనాలు అర్పించారు. చక్కటి ఆహార్యం, హావభావాలతో కళాకారులు చేసిన నృత్యం ప్రేక్షకుల్ని సమ్మోహితులను చేసింది. ఈ సందర్భంగా అద్భుతంగా నృత్యం చేసిన కళాకారులను అడిషనల్ ఎస్పీ ఉదయరాణి అభినందించి బహుమతులు అందజేశారు. నళినీప్రియ నృత్య అకాడమీ శిక్షకురాలు శివకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్రమమున క్రమముగ షణ్ముఖుడు నిగనూదగా మద్దెల మర్దల దర్దురములను శృతిలయలోపగ శంభో శంకర సాంబ సదాశివ సంధ్యా నృత్యము సల్పుము దేవా శంభో సల్పుల బురమడి పెరిగిన మూవలు తారల వడువుల ధరణికి నురలగ చెంగుల సల్పుము దేవా శంభో శంకర శంభో శంకర విద్యార్థులు చదువుతో పాటు ఇటువంటి ప్రోగ్రామ్స్లో అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడి తగ్గిపోయి పిల్లలు ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతారు. తర్వాత చదువులో కూడా ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కోకుండా ఉంటారు. కాబట్టి ఈ నృత్య రూపకాలని చాలా బాగా చేసినందుకు విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఈ సభాముఖంగా ప్రతి ప్రోగ్రామ్ నేను ఏదైనా ఇనిషియేటివ్గా తీసుకున్నాను అంటే నా వెనుక వాళ్ళ బలం ఎంతో ఉంది. నా పేరెంట్స్ అలాగే పిల్లల పేరెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఒక మహాయజ్ఞంగా తీసుకొని చేస్తున్నారు. ఏ ప్రోగ్రామ్ అయినా కూడా వారి ఇది లేదే నాకు ముందుకు వేయలేని అడుగు. అలాగే గాయత్రి ఆధ్యాత్మిక మండలి వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇబ్బంది మాకేంటంటే ఈ కార్తీక మాసంలో సీజనల్ ఫీవర్స్ ప్లస్ ఎగ్జామ్స్ ఈ రెండు పెద్ద ఛాలెంజ్ ఈ మంత్లో. కానీ అవన్నీ ఓవర్కమ్ చేసి పేరెంట్స్ పిల్లలు నెక్స్ట్ వర్క్ రెడీగా ఉంది. శరణ్య, మోక్షిత, గీతాంజలి, తేజ. ఈ నెల 26వ తేదీన అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవ సభను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలో నీలం నాగేంద్ర మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లపై క్రిమిలేయర్ చేయాలన్న లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తన వాక్యంలో ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు ప్రకాష్, కసుకుర్తి బ్రహ్మయ్య, అంగలకుర్తి సుబ్బారావు, బాబు, దారా అంజయ్య, మేకల హరి, పిన్ని దేవప్రసాద్, గోసాల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల గురించి మొసలు కన్నీరు గారుస్తున్న జయప్రకాష్ నారాయణ ఆయన మనువాదానికి నిదర్శనం. ఎస్ఎస్టీ బీసీ రిజర్వేషన్ల గురించి ఇంకా మాట్లాడుతున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు, మోడీ ఈ పారిశ్రామిక విధానంలో రిజర్వేషన్ ఎస్ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేయటం లేదు. మొత్తం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతోటి మొత్తం ఏజెన్సీలు కూడా మళ్ళీ అక్కర కొలలో మొత్తం తీసుకొని ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఏర్పడిపోతుంటే ప్రభుత్వాన్ని మొత్తం ప్రైవేటు రంగంలోకి మళ్ళీ చేస్తుంటే బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ, ఆర్టీసీలు ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఎంఆర్ఓ ఆఫీసులు ప్రైవేటీకరణ, ఇక పోలీస్ స్టేషన్లో కూడా ప్రైవేటీకరణ జరిగిద్దాము భవిష్యత్తులోనే ఒక ఆందోళన చెందాల్సిన అవసరం. ఎందుకంటే వీళ్ళు మొత్తం కూడా నాణ్యానికి బొమ్మ బొరుసులాగా అగ్రకుల పార్టీలకి మళ్ళా వత్తాసుకి వీళ్ళు కూడా అంటే ఇది జస్టిస్ పార్టీ లేదా లోక్సత్తా పార్టీ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. రిజర్వేషన్లు ఎత్తేయాలని తీసేయాలని కొందరు, లేదా రిజర్వేషన్లు చేర్చాలని మరికొందరు ఇది చేస్తున్నారు. ఏదైనా చెట్టున్న కాయకి రాయేయాలి కానీ కాంగ్రెస్ పార్టీ పాపం ఎండిపోయిన చెట్టు మీద రాయలు వేయటం అది ఎంఆర్పిఎస్ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు కొట్టేసిన వర్గీకరణకి మేము దింపుడు కల్లా ఆశం పెట్టింది రాజశేఖర రెడ్డి గారు ఉషా మెహ్రా కమిషన్ వేసి. కాబట్టి మళ్ళీ నిన్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో వాళ్ళు నిన్న ఎంఆర్పిఎస్ వాళ్ళు ఆందోళన చేయటం అనేది చాలా ఆశాస్పదమైన విషయం, విచిత్రమైన విషయం అన్నమాట. ఇటీవల జరిగిన హాకీ ఏషియన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. మహిళల హాకీ జట్టు గోల్ కీపర్ రజనీని జిల్లా కలెక్టర్ వాడ్రే వినీచంద్ అభినందించి సన్మానించారు.
చిత్తూరు జిల్లాకు చెందిన రజని ఒంగోలులోని ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆమెను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి యతిరాజు కలెక్టర్కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అద్భుత ప్రతిభ చూపిన గోల్ కీపర్ రజనీని అభినందించారు. మరిన్ని విజయాలు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. రజనీని ఈ సందర్భంగా కలెక్టర్ దుశ్శాలువతో సన్మానించారు. తల్లిదండ్రులు రమణాచారి, తులసి, సోదరుడు మణి, ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పావులూరు హనుమంతరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను చిత్తూరులో పనిచేశాను, ఆల్మోస్ట్ 5 years పనిచేశాను. హాకీ ఫెడరేషన్ అంతా పర్లేదా? సీనియర్స్ అంటే అబౌవ్ 16 అట్లా చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఫిట్నెస్ అప్ అండ్ డౌన్ వచ్చిన చేంజ్ చేస్తాం. కామన్వెల్త్కి రావాలి. ఆంధ్ర నుంచి ఎంతమంది ఉన్నారు? హోల్ సౌత్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సంతోషం వహించాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి చిత్తూరు జిల్లాలో నుంచి ఏషియన్ ఛాంపియన్షిప్ హాకీ దాంట్లో మన ఇండియా తరపున మన ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టిసిపేట్ చేసిన ఈ రజని ఈరోజు మన ఒంగోలుకు రావడం చాలా గర్వకారంగా ఉన్నాయి. ఆ అమ్మాయి గత 10 years నుంచి మన ఇండియాకి ఎక్కువ రిప్రజెంట్ చేసి మెడల్స్ కూడా ఎక్కువ తేవడం. ఇది మొన్నే ముగిసిన ఏషియన్ ఛాంపియన్షిప్లో మన భారతదేశానికి ఎక్కువ కష్టపడి దీన్ని చేసి గోల్డ్ మెడల్ సాధించడానికి మన ఈ రజనీ కూడా ఒక పాత్ర వహించింది కాబట్టి చాలా గర్వకారంగా ఉంది. ఐ థింక్ ఇలాగే అందరూ ప్లేయర్స్ అందరికీ సపోర్ట్ చేస్తే ఇంకా గర్ల్స్కి స్పోర్ట్స్ ప్లేయర్స్కి ఎంకరేజ్మెంట్ బాగుంటుందని ఆశిస్తున్నాను. నేషనల్ వైడ్గా ఉమెన్స్కి సంబంధించి ఎటువంటి ప్రోత్సాహం లభిస్తుంది మీకు? అంటే హాకీ కానీ ఎనీ స్పోర్ట్స్ కానీ ఎటువంటి మీకు ప్రోత్సాహం లభిస్తుంది? యాక్చువల్లీ మాకు ఇంటర్నేషనల్ లెవెల్లో సపోర్ట్ బాగుంది. ఇంకా స్టేట్ వైడ్ అకాడమీస్ అన్నీ పెట్టి ప్లేయర్స్కి సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా ఎదుగుతారని, మన ఆంధ్రప్రదేశ్లో మంచి మంచి స్పోర్ట్స్ పర్సన్స్ డెవలప్ అవుతారని నా కోరిక. బెటర్మెంట్గా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీ ఒక క్రీడాకారిణిగా, మీరు హాకీ క్రీడాకారిణిగా చెప్పండి. యాక్చువల్లీ నేను కూడా హాస్టల్స్ నుండే నేను హాకీ నేర్చుకొని మంచిగా ఎదిగాను. సో హాస్టల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో అవి తొందరగా ఈ అకాడమీస్ అన్నీ పెడితే పిల్లలు ఇంకా తొందరగా నేర్చుకొని డెవలప్ అవుతారని నా కోరిక. ఒక టీంలో ఒక టీం మెంబర్ గోల్ కీపర్ అనేటువంటి పోస్ట్ అనేది హాకీలోనే చాలా పెద్ద పోస్ట్. ఇది గోల్డ్ మెడల్ తీసుకురావటము మన భారతదేశానికి నిజంగా గర్వించదనేటువంటి విషయం. కాబట్టి రజనీకి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిలో నెక్స్ట్ ప్రపంచ కప్ తీసుకురావడం, ఇండియాకి తీసుకొచ్చేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేద్దామనేటువంటి దాంతో ఈరోజు ప్రకాశం జిల్లాకి వారిని ఇన్వైట్ చేసి ఈరోజు వారికి సన్మానం చేద్దామనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఐకమత్యంతోనే యాదవులు అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు కాటం వరుణమ్మ అన్నారు. వారు విద్యావంతులైతేనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుందని ఆమె అన్నారు. కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్లో ప్రకాశం జిల్లా యాదవ మహాసభ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థివ లింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం, శాంతి హోమం నిర్వహించారు. ఈ వన సమారాధన కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు వైవి సుబ్బారావు, రాచగర్ల వెంకట్రావు, కొటారి శ్రీనివాసులు, కొటారి నాగేశ్వరరావు, కేకే రాజు, కొల్లిపోయిన చినవెంకయ్య మాస్టర్, వేల్పుల అంకమ్మరావు, చల్లా లక్ష్మీనారాయణ, అడకా స్వాములు, ఆవుల నరసింహారావు, ఎంఎల్ నరసింహారావు, ఎన్ సుబ్బారావు, గోళ్ల వెంకటేశ్వర్లు, మిరియం సీను, ప్రత్యూష సుబ్బారావు, చావల సుధీర్ యాదవ్ ఇంకా అధిక సంఖ్యలో యాదవ్ వంశీయులు పాల్గొన్నారు.
లేని కులాలు కూడా ఈరోజు అగ్రస్థానాన్ని ఆక్రమించుకొని రాజకీయంగా ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళి, కానీ మనం ఈ కార్తీక వనభోజనాలు సందర్భంగా కేవలము మనము భోజనం కోసమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఇక్కడ యాగం చేయడం జరిగింది. అలాగే పరమశివునికి పూజ చేయడం జరిగింది. ఈ కార్తీక మాసం అంటే హరికి అలాగే హరుడు ఇద్దరికి కూడా ఇష్టమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసే ఏ కార్యక్రమమైనా దేవుడికి చేరుతుంది అనే విశిష్టత ఈ కార్తీక మాసంలో చేసే పుణ్యఫలం దక్కుతుంది అనేసి పెద్దలు మనకు చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు ఇక్కడ అందరూ చేరుతారు కాబట్టి మన సమస్యలు అప్పటికప్పుడు ఆ కార్యక్రమం నిర్వహిస్తే అనూహ్యంగా ఒక 600-700 మంది వచ్చారు. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి పెరుగుతూనే వస్తున్నారు. అనూహ్య స్పందన. మనం ఇక్కడ ఈ జిల్లాలో స్టార్ట్ చేసిన తర్వాతనే యాదవ వనభోజనాలు అన్ని జిల్లాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇవాళ వాట్సాప్లో కానీ పేపర్లో కానీ ఎక్కడైనా ఈరోజు యాదవ వనభోజనాలు కానీ మిగతా కులాలు కానీ అన్నీ కూడా జరుపుకుంటున్నాయంటే దానికి మనం స్ఫూర్తి అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది యాదవ సోదరులారా, మన జిల్లాలో గతంలో రాజకీయ ప్రాధాన్యం ఉండేది. మన వాళ్ళు పెద్దలు అందరూ చెప్పారు, చదువు విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాము. మనం అభివృద్ధి చెందాలంటే చదువు చాలా అవసరము. అందరినీ చదివించండి, అందరినీ మంచి పొజిషన్కి తీసుకురండి అని చెప్పేసి సత్య న్యూస్లో స్మాల్ బ్రేక్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. ఒంగోలులోని గాంధీ రోడ్లో అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుందరంగా అలంకరించిన మందిరంలో కొలువున్న అయ్యప్ప, వెంకటేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. పలువురు అయ్యప్ప, భవానీ, శివగోవింద స్వాములు పాల్గొని భక్తి పార్వశంతో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో హరిహరసుత అయ్యప్ప స్వామి నగరోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ ఆవరించింది. కాళే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ నగరోత్సవంలో అధిక సంఖ్యలో మాలధారులు పాల్గొని తన్మయత్వంతో భజనలు చేసి కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, విచిత్ర వేషధారణలు కన్నుల పండుగ చేశాయి. ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొటార్ నాగేశ్వరరావులను ఘనంగా సన్మానించారు. పూజారి ఊరుగంటి సుబ్బరాయ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోవర్ధన్, సురేష్, శ్రీరామ్, బీకే బాబు ఇంకా పలువురు అయ్యప్ప, భవానీ, గోవింద, శివమాలదారులు, భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. వాసవి క్లబ్, దాని అనుబంధ విభాగాలు చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజ హితానికి దోహదపడుతున్నాయని వాసవి క్లబ్ అంతర్జాతీయ కార్యదర్శి కనమల్లపూడి శ్రీనివాసరావు అన్నారు. ముందు సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరుస్తామని ఆయన చెప్పారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి 205A ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కార్తీక డిస్కాన్ 2007 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు, చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. క్లబ్ చేయబోతున్న పలు సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ గవర్నర్ కనమల్లపూడి హరిప్రసాదరావు, కేబినెట్ కార్యదర్శి జమిలి పవన్ కుమార్, ట్రెజరర్ టి వెంకట కిషోర్ కుమార్, వివిధ జోనల్, రీజనల్ హోదాల ప్రతినిధులు చలువాది జయరాం, బియ్యపు శంకర్రావు, అప్పల శివప్రసాద్, నేడటి శ్రీనివాసరావు, జంజం రాధారమణ గుప్తా ఇంకా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాసవి క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అలానే చక్కగా కార్యక్రమాలు ఓన్ కారు పెట్టుకొని ఒక్కడు వచ్చాడండి, మాకంటే ముందు మళ్ళీ ఇదే విధంగా ప్రప్రథమంగా ఉప్పుగుంటూరులో వాసవి వనిత వైభవం చేశారు. గవర్నర్ విజిట్లో భాగంగా ప్రభాకర్ గారు ఇవన్నీ కూడా చేశారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది 1961లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఉన్న 40 మంది సభ్యులతోటి 61లో ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఈరోజు 74,000 మంది సభ్యులతోటి ఆర్గనైజేషన్ మన ఆంధ్రప్రదేశ్లో కాదు, మన టోటల్ భారతదేశంలోనే మన 75,000 మంది సభ్యులతో ముందుకెళ్తున్న ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే సేవా సంస్థ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ను. దీనికి 26 జిల్లాలుగా దీన్ని మన యొక్క పరిపాలనా సౌలభ్యం కోసం 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 205 వచ్చేసి 2010లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చార్టర్ గవర్నర్గా సిద్ధా సూర్యప్రకాశ్రావు గారు చేత నేనే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఆ రోజు 204లో. మరి ఈరోజు 204 ఈ స్టేజీకి రావడానికి కారకులైన మన జిల్లా పాస్ట్ గవర్నర్లు ఈరోజు మన డిస్ట్రిక్ట్లో వచ్చేసి సుమారు 60 క్లబ్బులు ఉన్నాయి. ఈ 60 క్లబ్బుల్లో వచ్చేసి 3,500 మంది సభ్యులు ఉన్నారు. ఈ క్లబ్ల ద్వారా మనం ఇక్కడ సుమారు 3 కోట్ల రూపాయలతో సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంత పెద్ద ఒక డిస్ట్రిక్ట్లో ఇంత అమౌంట్ చేయటం అనేది ఈ వాసవి క్లబ్బే ముందున్నది. అదేవిధంగా మెంబర్షిప్ కూడా బాగా పెంచదలుచుకున్నాము. ఈ సంవత్సరం వచ్చేసి ఇప్పటికి 72,000 మంది ఉన్నారు నెంబర్లు. వాళ్ళని $1,00,000 నెంబర్లుగా చేయాలని ఒక
ఒక సంకల్పం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కేసీఎఫ్ అని ఒకటి వసూలు చేస్తున్నాం 2500 రూపాయలు ఒక నెంబర్ దగ్గర నుంచి. ఆ విధంగా ఈరోజు మన ఇంటర్నేషనల్లో వచ్చేసి 10 కోట్ల రూపాయలు డబ్బులు కేసీఎఫ్ ఉన్నాయి. దాని ద్వారా వచ్చే వడ్డీని సర్వీస్ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా వాసవి క్లబ్బు అన్ని మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వాసవి క్లబ్బు బ్రాంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని ప్రపంచంలోనే వాసవి క్లబ్బు ముందంజలో ఉందని. ఈ వాసవి క్లబ్ ప్రకాశం జిల్లా నెల్లూరు కలిపి V205 డిస్టిక్ అంటాం. ఈ సంవత్సరం సుమారుగా మేము 3 కోట్ల రూపాయలు సర్వీస్ చేయడం జరిగింది. బ్లడ్ క్యాంప్స్ కానీ, మన ఎండాకాలం చలివేంద్రాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ అన్నీ కూడా ప్రతి నెల కూడా కార్యక్రమాలు చేస్తూ ముందుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇన్ని రోజులు మాకు ఈ సర్వీస్ అందించినటువంటి ప్రెసిడెంట్స్ అందరికి కూడా ఈ రోజున అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ మధ్య అకాల మరణం అంటే దారుణంగా హతమైనటువంటి ప్రమిళారాణి ఫ్యామిలీకి కూడా 2 లక్షల రూపాయలని ఈరోజు మేము ఇక్కడ ఈ మా ఇంటర్నేషనల్ అతిథైనటువంటి కనవలపూడి శ్రీనివాసరావు గారు, మా సూర్యప్రకాష్ గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఎవరు వయసులు ఆపదలో ఉన్నా సరే వారికి ఆదుకోవడానికి మేమందరం ఎప్పుడు ముందుంటాం. సర్వీస్లో మాత్రం ఒక వయసులకే కాకుండా అందరికి కూడా సర్వీస్ చేస్తూ ఉంటాం. ఇదే విధంగా సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విషాదాంతమైన ఒంగోలు వాకర్స్ క్లబ్ కార్తీక విహారయాత్ర. ఒంగోలుకు చేరిన మృతదేహాలు, కన్నీటి పర్యంతమైన నగరం. విజయవాడ కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. నయన మనోహరంగా సాగిన కార్తీక బృంద నర్తనం. కళలు భారతీయ సంస్కృతిలో అంతర్భాగమన్న అడిషనల్ ఎస్పీ ఉదయరాణి. సత్య న్యూస్లో నేటి మాట. కథ అంటే కావాల్సిన చోట ఆనందాన్ని అతికించవచ్చు, వద్దంటే విషాదం తీసేయవచ్చు. జీవితంలో అలా కుదరదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.